సతీష్, అంటే ఒక ప్రధానమైనటువంటి జిల్లాగా 2001 నుంచి కేసీఆర్ అడుగడుగున కేసీఆర్ వెంట నడిచినటువంటి జిల్లాలో తెలంగాణ ఉద్యమం అత్యంత బలంగా ఉన్న జిల్లాలో తెలంగాణ ఉద్యమానికి కేంద్రంగా కాకతీయ యూనివర్సిటీ ఉన్నటువంటి ప్రదేశంలో ఈరోజు 14 సీట్లో 12 సీట్లు ఓడిపోవటాన్ని ఎట్లా చూడాలి? అదే సందర్భంలో గెలిచిన వాళ్ళు కూడా భారీ మెజార్టీతో గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అనూహ్యమైనటువంటి ఓటములు ఉన్నాయి మీ అంటే వరంగల్ జిల్లాలో. వీటన్నిటిని ఎట్లా చూడాలి? మీ మీ పర్సెప్షన్ ఏంటి చెప్పండి. సతీష్, ఓవర్ టు యు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇది వరంగల్ మొదటి నుంచి కూడా ఉద్యమాలకు పురిటి గడ్డగా ఉంది. ఇక్కడి నుంచి అనేక ఉద్యమాలు పురుడు పోసుకున్నటువంటి గడ్డ వరంగల్ గడ్డ. ఇక్కడ నుంచి వెళ్ళి చూసినట్లయితే అనేక తెలంగాణ ఉద్యమానికి కూడా కాకతీయ యూనివర్సిటీ మొదటగా బాసటగా నిలిచింది. అసలు ఉద్యమానికి పునాది పడ్డదే ఇక్కడ నుంచి. మొత్తానికి ఆ తెలంగాణ ఉద్యమానికి పునాది వేయడంలో కాకతీయ యూనివర్సిటీ కీలకమైనటువంటి పాత్ర పోషించింది. అటువంటి ఉద్యమానికి కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి కాకతీయ యూనివర్సిటీ ఆ 2001 నుంచి కూడా అధికారం లేనప్పటి నుంచి వెళ్ళి కూడా 2001 నుంచి కేసీఆర్కు వెంట నిలుస్తూ వెండుదన్నగా నిలుస్తూ ఏ పిలుపునిచ్చినా కూడా అటు టీఆర్ఎస్ కావచ్చు, జేఏసీ కావచ్చు, ఏ పిలుపునిచ్చినా కూడా ఇక్కడ విజయవంతం చేసి లాఠీ దెబ్బల కోర్చి ఒక్కొక్కరి ఒళ్ళు చింద్రమైనా కూడా ఉద్యమాన్ని విడిచిపెట్టకుండా అండగా నిలిచినటువంటి గడ్డ వరంగల్ గడ్డ. అటువంటి గడ్డ 10 సంవత్సరాల కాలంలోనే బీఆర్ఎస్ను ఈదరించుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో చూస్తే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 12 నియోజకవర్గాలున్నాయి. మొత్తానికైతే కరుణ చావుకు 100 కారణాలు అన్నట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ ఓటమికి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చేసినటువంటి తప్పులు వాళ్ళ ఓటమికి అయితే పునాది వేసినటువంటి పరిస్థితి నెలకొంది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాలు ఉంటే 12 నియోజకవర్గాల్లో కూడా చావు తప్పి కన్నులొట్టబడ్డట్టుగా కేవలం 2 స్థానాలతోటి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అది కూడా ఇక్కడ ఉండేటువంటి సిట్టింగ్లను మార్చడం మూలంగా ఆ 2 ఎమ్మెల్యేలు కూడా విజయం సాధించేటువంటి పరిస్థితి వచ్చింది తప్ప గతంలో కాంగ్రెస్కి అయితే ఏ పరిస్థితి ఉండేనో వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు బీఆర్ఎస్కు అదే పరిస్థితి పట్టింది. తెలంగాణ ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర పోషించిన తర్వాత 2 సార్లు కూడా టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వరంగల్ జిల్లా గొప్పగా అండగా నిలిచింది, అనేక స్థానాలను ఇచ్చింది. పోయినసారి జరిగినటువంటి 2018లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అటు కాంగ్రెస్ పార్టీకి కేవలం 2 స్థానాలు వస్తే టీఆర్ఎస్ పార్టీకి 10 స్థానాలు వచ్చినాయి. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కాంగ్రెస్ పార్టీకి ఏమో 10 స్థానాలు వస్తే బీఆర్ఎస్ పార్టీకి కేవలం 2 స్థానాలు వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడ అంచనాలు తారుమారయ్యాయి. ప్రజలు కూడా అనేక మంది మంచి పనులు చేశారు, ఎమ్మెల్యేలు వీళ్ళు గెలుస్తారు అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఓడిపోయేటువంటి పరిస్థితి. అంటే ప్రజలు అన్ని గమనిస్తూ వచ్చారు. వాళ్ళు చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా ఒక్కొక్కటి అన్ని లెక్క పెట్టి మరి ఆ ఫలితాల్లో బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి కనబడ్డదనేటువంటి చర్చ సర్వత్రా. సతీష్, అదే సందర్భంలో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలపై సతీష్ అదే సందర్భంలో ప్రధానమైనటువంటి సమస్యల్ని అడ్రస్ చేయలేదంటూ టీఆర్ఎస్ మీద ఉన్నటువంటి విమర్శలు కూడా క్లియర్గా చూస్తున్నాం. ఒక పక్క సింగరేణి సమస్య, సింగరేణికి సంబంధించినటువంటి సింగరేణి భవిష్యత్తులో ఓపెన్ కాస్ట్లు ఉండవు అని చెప్పి ప్రకటించినటువంటి కేసీఆర్ ఆ తర్వాత మొత్తం ఓపెన్ కాస్ట్లకే వెళ్ళటం, కారుణ్య నియామకాలు లేకపోవటం, ప్రధానంగా సింగరేణి నియోజకవర్గం అయినటువంటి భూపాలపల్లిలో ఎమ్మెల్యే పైనటువంటి కబ్జా ఆరోపణలు రావటం, వీటన్నిటి నేపథ్యంలో భూపాలపల్లి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి చోట దాని ప్రభావం పడిందంటున్నారు. అదే సందర్భంలో దేవాదుల రెండో దశ ప్రారంభించడంలో కూడా ఎక్కడ అంటే కేసీఆర్ సుముఖంగా లేని పరిస్థితి కనిపించింది. ఇక ఎస్ఆర్ఎస్పికి సంబంధించినటువంటి శ్రీరామ్ సాగర్ నీటి విడుదల విషయంలోనూ జాప్యం కనిపించింది. వీటన్నిటినీ ఎట్లా చూడాలి సతీష్? ఓటు. అరవింద్, మీరు చెప్పినట్టుగా ఆ బీఆర్ఎస్ పార్టీ సర్వరోగాలు అన్ని రోగాలకు ఒకటే మందు అన్నట్టుగా ప్రతి అంశాల్లో కూడా వివరించింది. అటు విద్యారంగం కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, వైద్య రంగం కావచ్చు, అన్ని రంగాల్లో కూడా అన్ని రోగాలకు ఒకటే మందు అన్నట్టుగా వ్యవహరించి కొన్ని అవసరమైనటువంటి విషయాలను నిత్యవసరమైనటువంటి విషయాలను వదిలేసి అనవసరమైనటువంటి విషయాలను ఎత్తుకొని అటు ప్రజల మన్ననలకు దూరమైందని చెప్పుకోవచ్చు. మీరు అన్నట్టుగా సింగరేణి లోపల మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా అటు అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి ఫలితాలను చూస్తే మరొక వైపు
సింగరేణిలో జరిగినటువంటి ఎన్నికల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితి. భూపాలపల్లి ప్రాంతంలోనైతే కనీసం వాళ్ళకి సంబంధించి అభ్యర్థులను కూడా ఉండలేనటువంటి పరిస్థితి. వాళ్ళకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాన్ని ఈరించుకునేటువంటి పరిస్థితి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అటు సింగరేణి కార్మికులకు సంబంధించి వాళ్ళకు ఉండేటువంటి క్వార్టర్కి సంబంధించినటువంటి భూములకు సంబంధించి పట్టాలు ఇస్తామని చెప్పారు. ఓపెన్ కాస్ట్లు తీసేస్తాము, ఉద్యోగితను పెంచుతాము, అందులో గణనీయంగా తగ్గిపోయినటువంటి కార్మికుల సంఖ్యను పెంచేందుకోసం అవసరమైనటువంటి చర్యలు చేపడతామని చెప్పినా కూడా అందులో ఒక్క అడుగు కూడా ముందుకేసినటువంటి పరిస్థితి లేదు.